హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో దీపావళి నోములు మేము ఎలా జరుపుకున్నామో చూద్దామండి. ఇక పండుగ అంటేనే మనకు ఇంటి ముందట వేసే ముగ్గుతోనే ముందు స్టార్ట్ అవుతుందండి. పొద్దున్నే లేచి ముగ్గులు స్టార్ట్ చేసేసరికి దాదాపు మాకు ఎంత తొందర లేచి పనులు చేసినా కానీ ఈ ముగ్గులు వేసుకునేసరికి మాత్రం కంపల్సరిగా 7-8 అయితేనే ఉంటుందండి. ఈ నోముల రోజు ఫుల్ వర్షం పడ్డదండి. వర్షం చేయబట్టి మేము కొంచెం పనులు లేట్గా స్టార్ట్ చేసినాం. మేమైతే మా నోముల రోజు మాకు అందరి పొత్తుల అన్నట్టు ఈ నోములు అంటే ఒక 7-8 కుటుంబాలం కలిసి మేము ఈ పండుగ జరుపుకుంటాము. ఇక ఈరోజు ఎవరెవరు ఏం చేసిందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పని పాట లేకుండా ఏం పని లేకుండా మా మరిది ఇక్కడ కూర్చున్నాడండి. ఇది మా మరిది అండి, ప్రొఫెసరు. ఇగో మా పిల్లలు చూడండి, అస్సలు ఇగో పండుగ వీళ్ళతోటే ఉంది మాకు మొత్తం. ఇది ఇగో మా అత్తమ్మ, ఇగో మా చిన్న బిడ్డ, ఇగో ఈమె మా చిన్న అత్తమ్మ, అందరికంటే చిన్న అత్తమ్మ. ఇగో అక్కడ మేము బోనాలు పెట్టుకొని వంటలు చేస్తున్నాం. మా తోటి కోడలండి ఇక్కడ కర్రీ వండుతుంది, వంకాయ ఆలుగడ్డ కర్రీ. మా అత్తమ్మ పప్పు చారు చేస్తాను. మా తోటి కూడలేనండి. మా అత్తమ్మ పప్పు చేస్తూ ఉంటే హెల్ప్ చేస్తుంది. మా ఇంతకుముందు చెప్పిన కదండి, ఇగో గంట పట్టాల్సి వచ్చింది మా మరిదికి. ఇక చూడండి, ఇక చూడండి వంట చేస్తాడు మా మరిది. వంకాయ ఆలుగడ్డ వండుతాండు చూడండి. ఇగోండి, అది 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 ఇక వండేది మాత్రం మా చెల్లె, కాకపోతే బిల్డప్ మాత్రం మా మరిది ఇచ్చిండు అంతే. ఇగో ఇక్కడ మా మరిది బెల్లం మొత్తానికి అయితే కరగదీసిండు, ఎట్లనో లాగా కరిగింది. బెల్లం ఆనకం వచ్చినట్టు అవుతున్నది అనుకోండి. ఏం చేస్తాడో చూద్దాం. ఇక్కడ ఇక నేను, మా చిన్నత్తమ్మ, మా తోడికోడలు, మేము ముగ్గురం కలిసి ఇవి బెల్లము కరిగిన బెల్లాన్ని కొంచెం వడగట్టి పిండి కలిపి అప్పాలు చేయడానికి పిండి కలుపుతున్నాము. ఇక్కడ మా అత్తమ్మలు, ఇద్దరు పెద్ద అత్తమ్మలు, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే మాకు ఎల్లమ్మ బోనాలు, ఈదమ్మ బోనాలు ఇవన్నీ ఉన్నాయండి. వాటిని ఫస్ట్ ఈ పండుగ రోజు మేము వాటిని తీసి వాటిని మంచిగా కడిగి మళ్ళీ వాటిని పసుపుతో కుదిర్చి వాటికి బొట్లు పెట్టి డెకరేట్ చేస్తారు అన్నట్టు. ఈ వర్క్ మా ఈ ఇద్దరు అత్తమ్మలే చేస్తూ ఉంటారు ఎప్పుడైనా.
ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇంతకుముందు మేము పిక్నిక్ వెళ్ళిపోయాం కదండి బెల్లం అప్పాలు చేయడానికి. ఎంత ట్రై చేసినా బెల్లం అప్పాలు అస్సలు రాలేదండి. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. అసలు ఏంటిది అని అంటే, అట్లా వేడి మీద మనం బెల్లాన్ని కరిగించి కలిపితే పొడి పిండి కదా, అది తడిపిండి కాదు. కాబట్టి అప్పాలు ఎంత చేసినా కానీ నూనెలో వేస్తే అవి విచ్చుకపోతున్నాయి తప్ప అప్పాలు అయితే రాలేదు. ఇంకా అంత పిండి అంతా వేస్ట్ అయిపోయింది ఆ రోజు. ఇక మళ్ళీ తర్వాత వేరే పిండి తీసుకొచ్చి మళ్ళీ చేసినాము. ఈ నోముల రోజు వర్షం పడింది కదండి. ఇక మాకు కొంచెం అందరూ వచ్చేసరికి లేట్ అయింది. అంటే వంటలు అవి స్టార్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా మేము ఈవినింగ్ వరకు దాదాపు 4:35 వరకే మా వంటలు అయిపోతే ఇంకా అందరు వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఇంకా ఈ అప్పాలు రాలేదనేసి మేము మళ్ళీ పిండి పట్టించుకొచ్చి మళ్ళీ బెల్లంతో మళ్ళీ కొన్ని అప్పాలు చేసేసి రెడీ చేసేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ 6 వరకు మళ్ళీ అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసిండ్రు. అందరూ రెడీ అయ్యి వచ్చారు కానీ మాకే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే నోములు మా ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్నీ ఎక్కడెక్కడ సదిరేసుకొని స్నానాలు చేసి పిల్లలకు స్నానాలు పోసి మేము రెడీ అయ్యేసరికి అందరూ రెడీ అయ్యి వచ్చేసిండ్రు. అప్పటికి ఇంకా నేను మా తోటికోళ్ళు మా పిల్లలు వీళ్ళందరూ రెడీ అయ్యేసరికి బాగా టైం అయిపోయింది. ఇంకా అప్పటికి అందరం ఒక్క పొద్దులతో ఉన్నాం కదా, ఫుల్ ఆకలితో కూడా ఉన్నారు. ఈవినింగ్ 6 కల్లా అందరూ రెడీ అయ్యి వచ్చిండ్రు. ఇంకా మా మామయ్య ఈ మేము నోముకునే చాటలో అన్నీ రెడీ చేసి పెట్టిండ్రు. మా అత్తమ్మలు కుండలు అవి ఇవన్నీ రెడీ చేసి పెడితే ఇంకా నేను బంతిపూలు అవన్నీ గుచ్చేసి నేను వాటికి డెకరేట్ చేసినండి. దేవుని రూమ్ని కూడా డెకరేట్ చేసి పెట్టినాము. అందరం కలిసి పూజ చేసుకుంటామండి. పూజ చేసుకున్న తర్వాత దేవుణ్ణి ఎత్తుకొని అందరు కొబ్బరికాయలు కొట్టేసి దేవునికి హారతులు ఇచ్చేసి ఒక పొద్దులు ఉన్న వాళ్ళందరము ఒక పొద్దులు విడిచి తర్వాత అందరం కలిసి భోజనాలు చేస్తాము. భోజనాలు చేసిన తర్వాత అందరూ ఎక్కడి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత మేము కొన్ని ఫోటోలు దిగి మా పిల్లల కోసం కొన్ని బాంబులు అవి పేల్చిన తర్వాత కొన్ని ఫోటోలు దిగేసి ఇంకా మేము కూడా రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా మా పూజలు మా భోజనాలు అన్నీ అయిపోయేసరికి దాదాపు 10-11 అట్లా అయింది. తిరుపతి కొండలు అగ్గి వనరు వైర జన జయమంగళం శోమంగళం జయ జయమంగళం రాజీరలు గట్టి రాజీరలు గట్టి గట్టి అత్తిది పెద్దలు వర పీఠలు వేసుకున్నారు. వరలక్ష్మి జయమంగళం నిత్య శివమంగళం జయమంగళం కొల్లు కరుణదంచి పొట్టు వాడదేవి పందిట్లో కూస్తున్న పాపయ్యకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం చుట్టూరి కుందన పట్టుడు తెల్లడ చుట్టూరి కుందన పట్టుడు తెల్లడ కందు చేతబట్టి కొల్లు కరుణదంచి పొట్టు వాడదేవి పందిట కూస్తున్న పాపయ్యకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అందరూ కొమ్మ వరలకి శ్రీపై శ్రీరామ చంద్రులకు జయమంగళం.
మూసి సరే మీరు ఆడ పెట్టుకోండి ఇంకేంది ఇంకోటి ఇది కదా చెయ్యి అనుకుంటుంది అక్కడ చూడు ఎట్లా పెట్టు ఇది సైడ్ అదే అంటా అన్న మరి దానికి పెట్టరా దానికి పెడితే నువ్వు ఇచ్చేయి మిల్క్ ఇచ్చేయి అక్కడికి ఇచ్చేయి అరే గట్ల కాదురా నువ్వు చేసావు ఇట్లా ఎటు సైడ్ తెలియకుండా మనం మెల్లగా కాళ్ళ పైన పడుతుంది ఏం పడదు ఓకే సక్సెస్ అయింది పట్టు ఫైనల్ సక్సెస్ అయింది పెట్టు ఏటున్నది పెట్టు 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 హాయ్ అది కాదు దాన్ని పెట్టినాను ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అక్కడ కూడా అయిపోయింది దగ్గరికి పోతాను ఓకే ఇప్పుడు నేను ఇవండి మా దీపావళి నోములు. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీలో ఎంతమంది మాలాగా ఇంకా కలిసి నోములు జరుపుకుంటారో ఒక కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసుడు, షేర్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు అయితే అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అందరికీ బాయ్ అండి.